బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తన మీద ఊరికినే బుర్రజల్లుతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన మీద బూతులు రాస్తున్నారని ఒకటే గోల్ చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని తెగ బాధపడిపోతున్నాడు. ఆయన మాటలు గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి. గతంలో ఆయన ఎంత నీచమైన బజారు భాష వాడాడో ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఒక్కసారి ఆయన పాత ట్వీట్లను చదువుతాను. 2022లో విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ ఇది. గంజాయి మద్యం ఎక్కువ తాగితే బోకేష్ నాయుడు, అంటే లోకేష్ గురించి. లోకేష్ పేరులో నాయుడు అనే పదం లేదు, కానీ కావాలని అన్నమాట విజయసాయిరెడ్డి. బోకేష్ నాయుడు పంది పట్టాభి కొమారెడ్డి పట్టాభిరామ్ని, తాగుబోతు పాత్రుడు అయ్యన్న పాత్రుడిని, బుచ్చిగాడు బుచ్చయ్య చౌదరిని, పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చివాళ్లుగా తయారవుతారు. చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా? తండ్రి కొడుకులు బయటకు వచ్చి చెప్పాలి. ఏ రకమైన భాష, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి? ఇంకొక ట్వీట్ ఇది. పప్పు లోకేష్ను ఉద్దేశించి, వీడి పుట్టకే వీడు ట్వీట్లో రాస్తున్నాడు విజయసాయిరెడ్డిది. వీడి పుట్టకే దొంగ పుట్టుక, వంట మనిషిని గర్భవతిని చేయడం. ఎంత నీచాతి నీచమైన ఆరోపణ ఇది. ఎయిర్పోర్టుల్లో కుక్క బిస్కెట్స్ మింగేయడం, కుడితిలాగా బీర్లు తాగడం, హెరిటేజ్ పాలల్లో నీళ్లు కలపడం, అధికారం రాగానే ఇసుక మద్యంలో దోపిడీ, అమరావతి రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం, వీడు చెయ్యని దొంగతనం లేదు. ఇది రాసిన విజయసాయిరెడ్డి ఏ ముఖంతో భాష గురించి, సభ్యత గురించి మాట్లాడుతున్నాడు? మరొక ట్వీట్ చదువుతాను. ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది, ఇంకెవరో నీళ్లు పోశారు. స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరో విదేశాల్లో చదివించారు, ఫీజు ఎవరో కట్టారు, ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు, ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్? స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం, తాగడమే కదా నీ పని, స్టాన్ఫర్డ్ గోవిందా. ఎంత నీచాతి నీచమైన భాష, ఎంత రెచ్చగొట్టే భాష. ఒక ఎంపీకి, రాజ్యసభ సభ్యుడికి, ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తికి ఇటువంటి భాష నప్పుతుందా? ఇవాళ ఏవైతే అక్రమ సంబంధాల ఆరోపణలు వచ్చినాయో విజయసాయిరెడ్డి మీద, వాటికి ఒక ప్రాతిపదిక ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎవరో ఆరోపణ చేయలా, అది చేసింది సాక్షాత్తు ఆ మహిళ భర్త. ఆనాడు లోకేష్ మీద కూసిన ఈ కారు కూతలకి ఏమన్నా బేసిస్ ఉందా? ప్రాతిపదిక ఉందా? అసలు విజయసాయిరెడ్డి రాశాడా, లేకపోతే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ని లాక్కొని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో రాయించారా? అందుకనే విజయసాయిరెడ్డికి తాను గతంలో ఏం రాశాడో తెలియదా? ఆయన రాసిన భాష వినాలంటేనే, చదవాలంటేనే కష్టంగా ఉంటుంది. భర్తే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి మరి అంత ఫీల్ అవుతున్నాడు విజయసాయిరెడ్డి. అట్లాంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇంత అసభ్యంగా ఇన్ని బూతులతో ఈ ట్వీట్లు చేయడం అనేది క్షమించరాని నేరం. ఇటువంటి భాష వాడిన విజయసాయిరెడ్డిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఆయన చేసిన అవినీతి అక్రమాలు, ఆయన అక్రమ సంబంధాలు, ఈ బూతులకి అదనం, వాటికి వేరే శిక్షలు ఉండాలి. కాబట్టి విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇంకా ఇంగితం మిగిలి ఉన్నా ప్రజా జీవితం నుంచి వైదొలగడం మేలు. చేసిన తప్పులకి జైలు జీవితం ఎలాగూ తప్పదు. కాబట్టి దెయ్యాలు వేదాలు వలించినట్టు బుర్ర జల్లడం గురించి, బూతులు మాట్లాడడం గురించి, ఇటువంటి బేసిస్ లేని ఆరోపణలు చేయడం గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.